పేరు కూడా ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు. బైబిల్లో ఈ రోజున ప్రత్యేకమైన సందేశం ఏంటంటే, దేవునికి డబ్బులు ఇవ్వాలా, కానుకలు ఇవ్వాలా, దశంభాగాలు ఇవ్వాలా, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవ్వకపోతే చర్చికి రాకూడదా, చాలా ప్రశ్నలు వస్తాయి చాలామందికి. రావాలి, నా ఉద్దేశంలో కూడా చాలా ప్రశ్నలు మీకు రావాలి. ఎందుకు రావాలి? ఆ ప్రశ్నలు వస్తేనే కానీ మనం సరిగా నడవటం అనేది తెలియదు మనకి. లేకపోతే అమ్మ మాటికి బయటకు చూడటానికి ఇష్టమైతే బయట కూర్చో, ఇక్కడ కూర్చుంటే నీకు బాగా బయటకు వచ్చేవాళ్ళు ఎవరో పోయేవాళ్ళు ఎవరో నీకు అలవాటు కదా, బయట పోయేవాళ్ళు కావాలి. మాటికి తలుపుకెళ్ళి చూస్తూ ఉన్నావు, ఏంటో అర్థం కావట్లేదు నాకు. దేవుని వైపు చూడటం నేర్చుకోండి అమ్మా, మన జీవితాలు బాగుపడతాయి. ఎన్ని గంటలు రోడ్డు మీద చూస్తే మనకు అర్థమవుద్ది చెప్పండి జీవితం. ప్రభు వైపు ఒక లుక్ వేయండి. వాక్యం ఏం చెబుతున్నారు, ఎందుకు చెబుతున్నారు, నా పరిస్థితి ఏంటి. ప్రియులారా, దేవుడు రక్షణ లేకపోతే ధర్మశాస్త్రము లేని రోజులలో, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దశంభాగం ఇవ్వమని మోషేకి దేవుడు చెప్పాడు, ఇలా చేయాలి మీరని. మరి ధర్మశాస్త్రమే లేదు, ఆదికాండం అంతా ధర్మశాస్త్రం లేదు. అలాంటి రోజుల్లో కూడా దేవుడి చేత పిలువబడినటువంటి అబ్రహాము దశంభాగం ఎలా ఇచ్చాడు? దేవుడు ఏమైనా చెప్పాడు అతని కల్లో? చెప్పాడేమో మనకు తెలియదు. ఆదికాండం 14:20, నీ శత్రువులను నీ చేతికి అప్పగించి సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడింది కాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి దశమ భాగము 10వ వంతు ఇచ్చాను అని రాసి. ధర్మశాస్త్రం లేని రోజులలో అబ్రహాము దేవుడికి దశమ భాగం, తను కొల్లగొట్టుకొని వచ్చిన సొమ్మంతట్లో దశమ భాగం ఇచ్చాడు. అలాగే యాకోబు మనవడు అబ్రహాంకి 28వ అధ్యాయం 22వ వచనం, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొని. ప్రియులారా, నేను మిమ్మల్ని ఎప్పుడు దశంభాగం ఇచ్చారా లేదని అడగల. ఇతను ఏమంటున్నాడు? మొక్కుకుంటున్నాడు, నేను ఇస్తాను. దేంట్లో అయినా సరే. మీ ఇంట్లో నలుగురు సంపాదిస్తున్నారు, నలుగురు రక్షణ పొందారు, నలుగురు దశంభాగం ఇవ్వాలా? ఇంటికి ఉన్నటువంటి పెద్ద ఆయన నాన్నగారు ఇస్తే సరిపోద్దా? ఆలోచన చేయండి. నలుగురు గుడ్డలు కొనుక్కుంటున్నారు, నలుగురు ఆహారం తింటా ఉన్నారు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, అయితే దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఒక్కళ్ళే వేస్తారు. కాబట్టి ఈ రోజున నీవు దేవునికి ఇష్టంగా జీవించాలనేటువంటి ఆలోచన ఉన్నదా, లేక ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి, చర్చికి వెళ్ళి వస్తే చాలు అనుకుంటున్నావు? నిన్ను రావద్దని ఎవరు అంటలా. అయితే డబ్బులు ఇవ్వకు, కానీ వాక్యం అనేటువంటి ధనాన్ని లోపల దాచుకో. వాక్యం ఒక ధనం అండి, ఆ ధనాన్ని దాచుకో. బయటికి వెళ్ళు, చెప్పు, సువార్త చెప్పు, రక్షణ మార్గాలు చెప్పు. ఇంతకన్నా గొప్పగా సేవకుడేం కోరుకోడు, దేవుడు కూడా కోరుకోడు. ఇక ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత నిర్గమాకాండం 16వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచమనెను. 36వ వచనం,
ఓమేరు అనగా ఓపాలో దశంభాగం. ఏం చేయాలంటే ఈ దశంభాగం చెప్పండి? మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకోవాలి. ఆలోచించేయండి ప్రియులారా. అందులో ఓమేరు అంటే దశమ భాగము అని రాయబడింది. దేవుడి వైపు చూడండి, ఆలోచించేయండి. లేవికాండ విషయం అంతా లేవికాండంలో రాసేసాడు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత చెప్పబడుతున్నటువంటి కాండంలో లేవికాండం ఒకటి. 27వ అధ్యాయం 30వ వచనం లేవికాండం. భూధాన్యములలోనేమి వృక్షఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమైనది. మీ ఇంట్లో కాయలు కాసాయి, 100 కాయలు కోసాం, 10 కాయలు ఎవరికి ఇవ్వాలి? సేవకుడికి ఇవ్వాలి. అర్థమవుతుందండి? నేను పల్లెటూరులో కూడా సేవ చేస్తాను. ఒక 3 బాటిల్స్ తీసుకొచ్చింది. ఏంటమ్మా ఇవంటే పచ్చళ్ళు అయ్యగారు అంది. పచ్చళ్ళు పెట్టి అమ్మయ్య గారు నిన్న మీరు ఇవాళ వస్తారు కదా, అందుకని దశంభాగం 3 సీసాల్లో పచ్చడి తీసుకొచ్చి ఇచ్చి, ఇంకొక ఆమె శనక్కాయలు తెచ్చి ఇచ్చింది, ఇంకొక ఆమె కందిపప్పు తెచ్చి ఇచ్చింది, ఇంకొక ఆమె మినువులు తెచ్చి ఇచ్చింది, ఇంకొక ఆమె బియ్యం బస్తాలు వేసింది, 2 బస్తాలు. ఏంటి అంటే ఒక ఆయన అరటి తోట ఉంది మాకు చర్చి పక్కన ఆ ఊర్లో. ఆయన హిందూ అయినా కూడా నేను రాలా ఇంకా చర్చికి. ఆయన పొద్దున్నే వచ్చి ఆయన్ని కోసేసేసి బండికి ఎక్కిచ్చేస్తాడు. ఒక గెల తీసుకొచ్చి చర్చి ముందు పెట్టాడు. పెట్టి అమ్మ అయ్యగారికి ఇవ్వండి ప్రార్థన చేయమన్నాడు. అన్యుడు నాయుళ్ళు వాళ్ళు. సరే తర్వాత కూడా చెప్పాడు, ఇదిగమ్మా ఈ చిన్న ప్యాకెట్ ఇస్తున్నాను, ఈ ప్యాకెట్ని ఎక్కడ గెల పొండాలనుకున్నాడో అక్కడ పెట్టుకోమనండి అంటే ఆ ఒక్క కవర్ లాంటిది ఏదో ఇచ్చాడు. ఆ కవర్ దాని దగ్గర పెడితే అక్కడున్న కాయలు పండుతాయి. అమ్మో, నాకు తెలియదు కదా, మేమేమనుకునేవాళ్ళం ఆ గెలలు కోసి బియ్యంలో పెట్టు గడ్డిలో పెట్టు అనుకునేవాళ్ళం. ఏం అవసరం లేదు, ఓపెన్గానే పండుతాయి. ఎవరిళ్ళు? దేవుడిని ఎరగని వాళ్ళే. కూరగాయలు తెచ్చిపెట్టి వెళ్తాడు టేబుల్ మీద, సైలెంట్గా వస్తారు, సైలెంట్గా పెడతారు, వెళ్ళిపోతారు. ఒక ఆయన మందిర ప్రతిష్ట అంటే అమ్మ నా కానుక 2000 అని ఇచ్చి వెళ్ళాడు. సంఘస్థులు 500 కూడా ఇలా అన్యుడు ఇచ్చి వెళ్ళాడు. కాబట్టి దశమ భాగము అనేది నీ ఇష్టం. అది ఫలానా వాళ్ళే, రక్షణ పొందిన వాళ్ళే ఇవ్వాలి, రక్షణ పొందని వాళ్ళు ఇవ్వకూడదు. ధనవంతుడు ఉన్నాడు, తనకిష్టము ఆ మందిరం కట్టుకుంటున్నారంటే ఇద్దాం అనుకున్నాడు 10,000. అయ్యా నువ్వు రక్షణ లేదు కదా, నీ డబ్బులు వద్దని అనకూడదు. ప్రభు దగ్గరికి ఒక అతను వచ్చాడు, శతాధిపతి. ఏమన్నారో తెలుసా శిష్యులు? ఈ శతాధిపతి మన మందిరానికి ఎంతో హెల్ప్ చేశాడు, రక్షణ లేదు అని సిఫారసు చేశారు యేసు ప్రభువుకి. ఆలోచన చేసావా? దేవుడికి ఇవ్వటానికి రక్షణ పొందాల్సిన పని లేదు. బాప్తిజం తీసుకున్న వాళ్ళు, బలారాన్ని తీసుకున్న వాళ్ళు తప్పనిసరిగా దశంభాగం ఇవ్వాలని అడిగే అర్హత సేవకుడికి లేదు. 100 ఇవ్వాలి, ఆ 200 ఇస్తే తప్పేంటి? తప్పేం లేదు. 32వ వచనం, దేంట్లో ఇవ్వాలి. గోవులలో కానీ గొర్రె మేకలలోనే కానీ కోల క్రింద నడుచునవన్నీ దశమ భాగము ప్రతిష్ఠితమగును. కోల అంటే తెలుసా మీకు? ఎప్పుడైనా చదివారు ఈ వాక్యం? కోల కింద ఉన్నటువంటి అని చెప్తున్నాడు. నడుచుచున్న అన్నిటిలో కంగారు అనేటువంటి జంతువుని చూసారా?
కంగారు అనే జంతువు ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి జాతీయ జంతువు కింద లెక్క. కంగారు అంటారు దాన్ని. దాని యొక్క కడుపులో ఒక సంచి ఉంటుంది. పిల్లలన్నీ కూడా బాగా ఎదిగేంత వరకు దానికి వెనకాల కాళ్ళు పొడుగ్గుంటాయి, కుడి కాళ్ళు ముందు కాళ్ళు ఏమో పొట్టిగా ఉంటాయి. ఆ యొక్క సంచిలో పెరుగుతుంది పిల్లలు, దాంట్లో పెరుగుతాయి. కొల కింద కడుపు భాగంలో కింద భాగంలో పెరుగుతున్నటువంటి జంతువులు కూడా. ప్రియులారా, ఆలోచించండి. కొల అంటే అది. 33వ వచనం, అది మంచిదో చెడ్డదో పరిశోధించకూడదు, దాన్ని మార్చకూడదు, కానీ మార్చిన ఎడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును, అట్టి దానిని విడిపింపకూడదని చెప్పాను. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలు కొరకు మోషే ఇచ్చిన ఆజ్ఞలు. ఇదేమన్నాడు దేవుడు బైబిల్లో? ఆజ్ఞ. ఆజ్ఞ అంటే చేయమనా వద్దనా? చేయమనేగా. మరి మనం చేయాలా వద్దా? ఇప్పుడు నేనైతే నువ్వు చేయమని అంటలేదు, అది నీ ఇష్టం. బైబిల్ అయితే చెప్తున్నా. సంఖ్యాకాండం 18:21, ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చాను. ఎవరికి ఇచ్చాయంట? సేవ చేసే వాళ్ళకి, మందిరం నడిపే వాళ్ళకి. చాలా ఖర్చులు ఉంటాయి మందిరంలో. వీటన్నిటినీ నడిపించడానికి దశమ భాగములన్నిటినీ వారికి ఇచ్చాను నేను. వారే తీసుకోవాలి. ఎవరైతే చర్చి నడుపుతున్నారో, కట్టారో, లేదా వేరే పాస్టర్ని పెట్టి నడిపిస్తున్నారో, దశమ భాగాలండి మెయిన్ పాస్టర్కే వెళ్ళాలి, వేరే పాస్టర్కి ఇవ్వకూడదు. 18వ అధ్యాయము 24వ వచనం, అయితే ఇశ్రాయేలులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీలకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని, అందుచేతను వారు ఇశ్రాయేలుల మధ్యను స్వాస్థ్యము సంపాదించకూడదని వారు చెప్పారు. ఈ సేవకులకు ఒక కండిషన్ పెట్టాడు దేవుడు. వీళ్ళకి సొంతంగా భూమి మీద ఇళ్ళు ఉండకూడదు, భూములు ఉండకూడదు. సొంతంగా ఏది ఉండకూడదు అన్నాడు కదా. ఏమని? ఇశ్రాయేలుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని. సంపాదించుకోవడానికి లేదు. కానీ ఈరోజు సేవకులందరూ కూడా దేవుడి మందిరం కన్నా వాళ్ళ ఇళ్ళు బాగా గొప్పగా ఉంటాయి. ఆలోచించి 26వ వచనం, నీవు లేవీయులతో ఇట్లనము, నేను ఇశ్రాయేలు చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనినప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగము యెహోవాకు ప్రతిష్ఠితముగా. నువ్వు నాకు 100 రూపాయలు ఇచ్చావు దశమ భాగం అని, దాంట్లోంచి 10 రూపాయలు నేను ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. అర్థమవుతుందా? మీరిచ్చే దశమ భాగాల్లో నుంచి సేవకులు మళ్ళా దశమ భాగం తీసి దేవుడికి ఇవ్వాలి. ఆలోచించి 28, ఇట్లు మీరు ఇశ్రాయేలు యొద్ద పుచ్చుకొను మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలెను, దానిలో నుండి మీరు యెహోవా ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకి ఇవ్వాలి. యాజకుడికే ఇవ్వాలి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. 4 సేవకులు నీ దగ్గరకు వస్తున్నారు, నువ్వు ఒక 2000 ఇవ్వాలనుకుందాం దశమ భాగం. ఆ సేవకుడికి ఒక 500, ఈ సేవకుడికి ఒక 500. పంచకూడదు. బైబిల్ ఎక్కడ పంచమని చెప్పలా. 4 సేవకులకి 400-500 ఇస్తే 4 సేవకులు ప్రార్థన చేస్తే నాకు మేలు జరుగుద్దని అనుకుంటున్నావేమో. నో, జరగదు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 12:6లో అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితమునుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణములను, మీరు స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావాలి. దేన్ని తేవాలి? మళ్ళా
మొట్టమొదట పుట్టినటువంటి దాన్ని దేవుడి దగ్గరికి తీసుకురావాలి. 12వ అధ్యాయం 17వ వచనం ద్వితీయోపదేశం. నీ ధాన్యములలోనేమి, నీ ద్రాక్షరసములోనేమి, నీ నూనెలోనేమి 10వ భాగమును, నీ గోవులలోనేమి, నీ గొర్రె మేకల మందలోని దేని తొలిచూలు పిల్లలను నీవు మొక్కుకొను మొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక, దాన్ని ఏం చేయకూడదంట, తినకూడదంట. వచ్చే నెల ఇద్దాంలే 10వ భాగం, ఈ నెల కొంచెం టైట్గా ఉంది అని దాన్ని తినకూడదు. కనపడుతుందా వాక్యం? దాన్ని ఏం చేయాలంటే స్వేచ్ఛార్పణమును ప్రతిష్టార్పణం నీ ఇంట తినక, అంటే నువ్వు వాడుకోక. ఏమండి 14వ అధ్యాయము 22వ వచనం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10వ భాగమును అవశ్యముగా వేరు చేయవలెను. నువ్వు ఏది కొనుక్కో, పంటలో వచ్చిన దాన్ని అంతా కూడా 10వ భాగం దేవుడికి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ఆ రోజులు లేవు, అన్నీ పొలాలే కాబట్టి. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి నెలలో వచ్చినటువంటి జీతంలో నుంచి 10వ భాగం. మా ఊరిలో పల్లెటూరులో ఈ కూలికి వెళ్ళి వస్తారు. ఏ రోజు కూలి ఆ రోజు ఇచ్చేస్తారు, లేదా అంటే శనివారం ఇచ్చేస్తారు. అక్కడ డబ్బా పెట్టారు. వాళ్ళు మా చర్చి మీద నుంచే పొలాల్లోకి వెళ్తారు. వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు ఆ డబ్బులు తీసుకొని 10వ భాగం దాంట్లో వేసి వెళ్ళిపోతారు. అమ్మ రేపు ఇవ్వచ్చు కదా ఆదివారం అని అంటే, అయ్యా ఇంటికి పోతే అయిపోతాయ్యా, మొగుడు ఊరుకోడయ్యా, పిల్లలు ఊరుకోరయ్యా, లాగేస్తారయ్యా. అందుకని చర్చికి దేవుడు సన్నిధిలో ముందర వేసి ఆ మిగిలినవి తీసుకెళ్తారు. వారం వారం. ఎంత ప్రేమ అండి దేవుడు అంటే వాళ్ళకి. ఇయ్యకపోతే ప్రేమ లేదా అనబాకండి, ఇయ్యకపోయినా ప్రేమే. పిల్లరా ఆలోచించే, నీకు పుట్టిన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ సుధాకి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు రోజు ముద్దు పెడతారండి వాళ్ళ అమ్మకి. పెడతారా? ఏమ్మాయి పెడతారా? రోజు పెడతారు. ఆమె పెట్టుద్ది వాళ్ళకి, పెట్టుద్ది. ఎప్పటిదాకా పెట్టుద్ది? బుడ్డోళ్ళుగా ఉన్నంత వరకు పెట్టుద్ది. ఒక్కొక్కడు కాడెద్దిలాగా పెరిగారు. రారా నానా అని ముద్దెట్టుకుంటుందా? అబ్బాయిని అమ్మాయిని ముద్దెట్టుకుంటుందా? అదేంటండి, నీ కొడుకులు నీ కూతురులేగా, పెద్దోళ్ళు అయితే నీ పిల్లలేగా, చేయం. కానీ దేవుడు ఏ వయసులో ఉన్నా నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. అలాగే నువ్వు ఏ వయసులో ఉన్నా దేవుడిని కూడా ముద్దు పెట్టుకోవాలి. అంటే వాక్యం నీలో ఉండాలి. ముద్దు పెట్టుకోవడం అంటే ఇక్కడ యేసు ప్రభు ఏం కనపడ్డు. దేవుని ప్రేమిస్తున్న పిల్లారా, ప్రతి సంవత్సరం నీ విత్తనంలో 10వ భాగము అవశ్యంగా వేరు చేయాలి. ద్వితీయోపదేశ కాండంలోనే 16వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవాకు వారముల పండగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి ఇక్కడ లెక్క చెప్పాల. 10వ భాగం ఇవ్వాలని చెప్పట్లా. మన సంఘంలో ఇప్పుడు రావట్లేదు అమ్మాయి. కొత్త సంవత్సరం రాబోతా ఉంది. మా కొత్త సంవత్సరం రాబోతా ఉంది, ప్రార్థన చేయండి, కొన్ని పనులు ఉంటాయి మనకి అని నేను చెప్పాను. ప్రార్థన అయిపోయింది. తర్వాత ఎప్పుడో ఒక వారానికో 2 వారాలకో ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి, అయ్యగారు ఈ 2000 ఉంచండి. ఆ అమ్మాయి ఉద్యోగస్తురాలు కాదు. ఆ అమ్మాయికి ఉన్నటువంటి ప్రేమ 2000 అంటే 20,000 సంపాదించి ఉండాలి 10వ భాగం అయితే. కానీ ఆ అమ్మాయి ఏదో 2-3 వేలు వచ్చినాయి అంట. అందులోంచి 2000 తీసుకొచ్చి ఇచ్చింది. ఇక్కడ రాసింది ఏంటి చెప్పండి? ఏమంటున్నాడు దేవుడు?
ఆలోచించి, నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇవ్వవలెను. నేను ఎంతగా ఆశీర్వదించాడో అంత ఇవ్వాలి, ఇంకా ఎక్కువే ఇవ్వాలి, తక్కువ చేయకూడదు. అర్థమవుతుందండి వాక్యం మీకు? 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండమే 18వ వచనం. పడుపు సొమ్ము కానీ, అంటే వ్యభిచారం ద్వారా సంపాదించిన సొమ్ము, కుక్క విలువనే కానీ మొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఎలయనగా ఆ రెండూ నీ దేవుడైన యెహోవాకు హేయము. పాపములో దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయి.